వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. వివరాలు చూస్తే నేడు సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు ఎస్పీలతో సచివాలయంలో సమావేశం కానున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కలెక్టర్లు ఎస్పీలతో ఇదే తొలి సమావేశం. ఈ సమావేశంలో ధరణి సమస్యలు, మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, కొత్త రేషన్ కార్డులు, ప్రజావాణి విజ్ఞప్తులు, దరఖాస్తులపై చర్చించనున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ సభలు కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో గ్రామ సభలపై కలెక్టర్లకు రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కలెక్టర్లు ఎస్పీలతోటి సమావేశం కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. విజయ్, మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా కూడా జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు ఎస్పీలతో కూడా ఈరోజు ఇటు సచివాలయంలో కూడా సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. గత ప్రభుత్వ లోపాలను అరికట్టడంతో పాటు తమ ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో కూడా 6 గ్యారంటీలను అమలు చేస్తామనేసి, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి కూడా తీసుకుపోతామనేసి కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ కూడా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే ఇటు జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో కూడా ప్రతి మంగళ శుక్రవారాల్లో కూడా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. ఈ ప్రజావాణిని కూడా జిల్లా, అదేవిధంగా మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు మరింత పకడ్బందీగా నిర్వహించడానికి కూడా చేపట్టాల్సిన కార్యాచరణ కూడా, ప్రణాళికను కూడా ఈ కలెక్టర్ల సమావేశంలో కూడా సీఎం ప్రకటించనున్నారు. దీంతో పాటు ఆర్థిక సాధికారత కల్పించడం ద్వారా కూడా సామాజిక న్యాయం కల్పించేందుకు ప్రకటించిన ఈ ఎన్నికలలో ఇచ్చినటువంటి ఈ 6 హామీల అమలుపై కూడా ఈ రోజు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా కూడా ఈ పాలనా యంత్రాంగాన్ని రాష్ట్ర స్థాయి నుంచి కూడా గ్రామ స్థాయికి తీసుకువెళ్లేందుకు, ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరచడం కోసం ప్రభుత్వం జవాబుదారీగా ప్రజలకు ఉండేందుకు కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపడుతున్నారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు కూడా ఆహ్వానించారు. ఈ నెల 28వ తేదీ నుంచి కూడా వచ్చే నెల జనవరి 6వ తేదీ వరకు కూడా మొత్తంగా సెలవు రోజులను మినహాయిస్తే 8 రోజులు కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ ప్రజాపాలన గ్రామ సభలు కూడా నిర్వహిస్తారు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు నిర్వహిస్తారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో కూడా రోజుకు 2 చొప్పున కూడా అధికారులతో కూడిన బృందాలు కూడా పర్యటిస్తాయి. ఈ ప్రజాపాలన కార్యక్రమానికి కూడా స్థానిక నేతలు, స్థానిక సర్పంచ్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా ఆహ్వానించడంతో పాటు సంబంధిత ప్రజా ప్రతినిధులందరూ కూడా విధిగా పాల్గొనేందుకు కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును కూడా ప్రత్యేకంగా పరిశీలించడానికి ఒక్కో దానికి కూడా ఒక్కొక్క నెంబర్, ఎకనాలజిమెంట్ నెంబర్ కూడా ఇస్తూ వాటిని కంప్యూటరైజ్ చేయాలని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ రోజు ఈ కలెక్టర్లు ఎస్పీల సమావేశం కూడా ఉండనుంది. దీనికి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు, వివిధ శాఖ కార్యదర్శులతో పాటు చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ కూడా పాల్గొనబోతోంది. మొత్తానికి ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 6 హామీలను నెరవేరుస్తామనేసి మాత్రం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 రోజుల్లోనే 2 పథకాలను, ఇటు ఆరోగ్యశ్రీ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణ మహిళలకు కావచ్చు, ఈ 2 ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో మిగతా హామీలను కూడా 100 రోజుల్లోపే అమలు చేయాలనేసి, ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ అన్ని హామీలకు సంబంధించి కూడా 100 రోజుల్లోనే అమలు చేయాలనే ఉద్దేశంతో ఇటు పార్లమెంట్ ఎన్నికల ఉన్న నేపథ్యంలో కూడా అంతకంటే ముందే ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో కూడా మరి కాసేపట్లో ఇటు 10:30 సచివాలయంలో కూడా సమావేశం కాబోతున్నారు. మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా కలెక్టర్లతో సమావేశం కాబోతున్నారు. గత పాలనా తీరును తెలుసుకోవడంతో పాటు ప్రతి ఏది అడిగినా కానీ తీసుకురావాలనేసి కూడా ఇప్పుడే సిఎస్ కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రిపేర్ అయిన నేపథ్యం ఉంది. దీంతో ఈ కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఈ రోజు 10:30కు ఇటు సచివాలయం రానున్నారు. సచివాలయం వచ్చిన తర్వాత ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మరి కొంతమంది మంత్రులు కూడా ఈ సమావేశానికి మాత్రం హాజరు కానున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.